కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, శ్రీరాముడు అనగానే ధర్మానికి ప్రతిరూపము అని అంటూ ఉంటారు. మరి సీతారాముల ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు ఎవరైనా అంటూ ఉంటారు. మరి శ్రీరామనవమి వచ్చింది అని అంటే ఎక్కడ చూసినా కూడా సందడి సందడిగా ఉంటుంది. స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఆలయాల్లో కానివ్వండి, వీధుల్లో కానివ్వండి, అందరూ ఒక దగ్గర మూకుమ్మడిగా చేరి స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీరామనవమి రాబోతోంది. మరి అసలు శ్రీరామనవమి ఎందుకు ఆ రోజున జరుపుకుంటున్నాము? చాలామంది చెప్తారు ఆ రోజు స్వామివారి జన్మదినము అని చెప్పి. మరి జన్మదినం రోజున కళ్యాణం ఎందుకు జరిపిస్తున్నాము, అదేవిధంగా నవమి రోజున వివాహం ఎందుకు చేస్తున్నాము, అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. దశరథ మహారాజుకి ఆయన మహారాజు అయిన రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించిన పిల్లలు కలగనప్పుడు మహర్షులందరినీ పిలిచి అడిగాడు, నా రాజ్యానికి చక్రవర్తి లాంటి కొడుకు కావాలి, నాకు దానికి ఏమేమి ఉపాయమో మీరు చెప్పమని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ మహర్షులందరూ ఆలోచించి, అంటే వెనక దేశం కోసం, రాజ్యం కోసం వాళ్ళ శక్తి అంతా ధారపోసేవాళ్ళు. మామూలు వాళ్ళు కూడా రాజ్యం కోసం అంటే ఏ పనైనా చేయటానికి సాహసించేవాళ్ళు. అట్లా ఈ మునులందరూ కలిసి ఆలోచన చేసి పుత్రకామేష్టి యాగం చేయమని అడిగారు. సరే, ఒక మంచి రోజు చూసి పుత్రకామేష్టి యాగం ప్రారంభించారు. ప్రారంభిస్తే అగ్నిదేవుడు చాలా సంతోషపడి ఆయన ప్రత్యక్షమయ్యి అడిగేట దశరథ మహారాజుని, రాజా, నువ్వు ధర్మ పరిపాలన చేస్తున్నావు, మరి రాజ్యం అంటే నీకు నీ ప్రాణం కన్నా ఎక్కువ, మరి నీకేం కావాలో కోరుకో అడిగితే, నాకు ఎన్నున్నా పిల్లలు లేరు అన్నది నాకు లోపంగానే కనిపిస్తోంది. నా తర్వాత నా వారసులు ఎవరు? వారసులు ఒక్కటనే కాదు, మళ్ళా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించగలిగే ఏంటి బిడ్డ కావాలి నాకు. అందుకని చెప్పి నాకు ఆ బిడ్డను ప్రసాదించమని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఒక పాయస పాత్ర అగ్నిలో నుంచే తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాట దశరథ మహారాజు. ఇస్తే ఆయన చాలా సంతోషపడి ఎంతో పొంగిపోయి అందరికీ నమస్కారం చేసి సరేనని చెప్పి అంటే అప్పుడు ఈయన చెప్పాట అగ్నిదేవుడు, ఒక నువ్వు బిడ్డ కావాలి అనే ఒక్క సంతోషమే కాదు, వాడి వల్ల దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చాలా లాభపడుతుంది. ఆయన వల్ల ఎంతమందో బాగుపడతారు, ఎంతమందో చరిత్ర ప్రసిద్ధుడు అవుతాడు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయినట్ట. అప్పుడు ఈయన ఏం చేశారు, ఫస్ట్ ఆ పాయస పాత్ర తీసుకుని వచ్చి కౌసల్యాదేవికి సగం ఇచ్చాట. తర్వాత సుమిత్రాదేవికి సగం ఇచ్చాట. ఆ మిగిలింది కైకేయి దగ్గరికి వెళ్ళి ఇచ్చి, అందులో ఇంకా కాస్త మిగిలితే మళ్ళా వచ్చి సుమిత్రకే ఇచ్చాట. ఇవ్వటాన సరే, 3 భార్యలకి 4 కొడుకులు పుట్టారు. ఇక రాజుగారికి కొడుకు పుట్టాడంటే ఎంత సంతోషం. వాళ్ళకి పేర్లు పెట్టడానికి నారాయణ అంశతో పుట్టినవాడు రాముడు వారు శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టారు. తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అట్లా పెట్టుకొచ్చారు పేర్లు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు.
వశిష్ఠ మహాముని వచ్చి హ్మ్. వీళ్ళకి అక్షరాభ్యాసం అది చేశాడు. ఆహా. అది అయిపోయి అన్ని విద్యల్లోనూ బాగా, మరి రాజుగారి కొడుకులంటే ఏం తక్కువ ఉండదు కదా, అవును. పైగా కారణ జన్ములు అవును. కాబట్టి బాగా అన్నింట్లో నిష్ణాతులైనారు. తర్వాత విశ్వామిత్ర మహాముని హ్మ్. వచ్చి, రాజా మీ పిల్లలకి ముందు రావాల్సిన చదువు అంతా వచ్చేసింది, అన్ని విద్యలు నేర్చుకున్నారు. రాక్షసులు నేను అక్కడ యజ్ఞయాగాదులు చేసుకుంటే ఆ యజ్ఞాలు జరగకుండా పాడు చేస్తున్నారు, మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు. కనుక నీ పిల్లలిద్దరినీ తీసుకుని నేను ఆ యజ్ఞ రక్షణ కోసం తీసుకుపోతానని అడుగుతాడు. ఆహా. అడిగితే ముందు ఒప్పుకోడు, హ్మ్. కానీ కౌసల్యే దాన్ని ఒప్పించిందట. హ్మ్. 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 కౌసల్యాదేవి ఎందుకంటే రాజ్యం పెద్ద రాణి కదా ఆవిడ, ఆ కష్ట నష్టాలు అవన్నీ అన్నీ తెలుస్తాయి. హ్మ్. హ్మ్. సరే ఇంకప్పుడు తీసుకుని వెళ్ళాడు. హ్మ్. అక్కడ మారీచ స్వభావులని వాళ్ళని చంపాడు. అక్కడ ఆశ్రమం చుట్టుపక్కలంతా రాక్షసులు లేకుండా చేశాడు. ఆ. అది అక్కడ ప్రశాంతత చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు విశ్వామిత్రుడు, హ్మ్. రాజా నీ కొడుకు అన్నింట్లోనూ అన్ని విద్యల్లోనూ బాగా నేర్చుకున్నాడు, హ్మ్. ఇక నువ్వు పట్టాభిషేకం చెయ్యి రాముల వారికి అని అడిగాడు. ఆ. సరే లగ్నం పెట్టించారు. పెట్టించి ఈ ఉగాది రోజే పెట్టించారు. ఓ. లగ్నం పెట్టడం ఉగాది రోజు పెట్టారు. సరే ఈ లోపల ఈ కైకేయి మూడో రాణి, హ్మ్. ఆవిడ మరి ఎవరికైనా ఉంటుంది కదా, ఇప్పుడు ఎంత తన కొడుకు కన్నా ఎక్కువగా రాముల వారిని పెంచినా తన కొడుకు కాకుండా మళ్ళా పెద్ద ఆయనకి పట్టాభిషేకం చేస్తే ఆవిడ తోడుకోడలు మహారాణి అవుతుంది, ఇంకా నాకేమిటి ఇక్కడ అని చెప్పి చెప్పుడు మాటలు అంటారు కదా. అట్లాగే ఆ మందర అనే సేవకురాలు, అది ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిన ఆవిడే. ఆహా. రాజులు కనుక పెళ్లి కూతుర్ని పంపిస్తుంటే అక్కడి నుంచే దానికి అండగా ఇంకొకళ్ళని పంపిస్తారు. హ్మ్. 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 అట్లా పంపించారని మందరిని పంపిస్తే ఏ చిన్న విషయం కావాలన్నా చిన్నప్పటి నుంచి ఉండేది కదా అక్కడ, అట్లాగే చనువు ఎక్కువగా ఉండేదన్నమాట. ఈ మందర చాలా నూరిపోసింది, ఏమిటి ఆవిడ మహారాణి అయితే నిన్ను ఎక్కడ పెడుతుందో, నీకు గౌరవం తగ్గిపోతుంది, మరి అందుకని చెప్పి నువ్వు ఎట్లయినా సరే నీ కొడుక్కి యువరాజు పట్టాభిషేకం, ఆయన రాజు అయితే ఈయన యువరాజులాగా ఉండేట్టు చేయించమని అడుగుతుంది. అడిగితే అప్పుడు అట్లా అని కాకుండా ముందే అడుగుతుంది, ఒకప్పుడు నువ్వు నాకు వరం ఇచ్చావు, ఆ వరం ప్రకారం నేను ఇప్పుడు అడుగుతున్నాను, నా కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలి, రాముల వారిని అడవికి పంపించాలి 14 సంవత్సరాలు అంటే పాపం చాలా బాధపడ్డాడు. అందులో లేక అడిగాడు. అయితే ఇంకా వెంటనే ఈ కబురు రాముల వారికి తెలిసింది. ఎందుకంటే తెలియదే మనకి, ఏ చరిత్ర తెలిసినా తెలియపోయినా రామాయణం దాదాపు అందరికీ తెలుస్తుంది. ఎక్కడో చిన్న చిన్న పాయింట్లు తెలియవు కానీ టూకీగా చెప్తున్నా అందరికీ తెలుసు. సరే రాముల వారు వస్తారు తండ్రి దగ్గరికి. వచ్చి నమస్కారం చేస్తే అప్పుడు కైకేయి చెబుతుంది, మీ నాన్నగారు ఒక వరం ఇచ్చారు నాకు, దాని ప్రకారం రేపు పట్టాభిషేకం నా కొడుక్కి చెయ్యాలి, నువ్వు 14 సంవత్సరాలు వనవాసంలో ఉండాలి అని చెబితే, తప్పనిసరిగా నాన్నగారి కోరిక నేను తీరుస్తాను తప్పకుండా అంటాడు. అది తర్వాత ఆయన పాపం చాలా బాధపడతాడు. సరే ఇతను వచ్చేసేసి తల్లితో చెప్తాడు,
తల్లితో చెప్తే నీ ఇష్టం నాయన, నాన్న మాటను కాదని లేక వెళ్తున్నావు, జాగ్రత్త అని చెబుతుంది. చెబితేప్పుడు లక్ష్మణస్వామి అన్నయ్యను అంటే రామాయణంలో అసలు భార్యాభర్త బంధము, అన్నదమ్ముల బంధాలు, తల్లి తండ్రి గౌరవాలు, బంధాలు అన్నీ చక్కగా ఈయన చేశాడు. అది మార్గదర్శకంగా అందరికీ తెలుసు. సరే ఇంకా పాట లక్ష్మణుడు కూడా తయారవుతే సరే అనుకుంటారు వెళ్ళటానికి. అప్పుడు సీతమ్మవారు అంటుంది, నేను ఇక్కడ ఉండను, నేను కూడా వస్తాను అని. వద్దని ఎంత చెప్పినా కూడా వినదనమాట. సరే ఆవిడ కూడా బయలుదేరుతుంది. రాజులు అవటాన ఉన్న నగలు నాణ్యాలన్నీ తీసేసి నార చీరలు కట్టుకుని వనవాసం చేసేవాళ్ళు అవే కట్టుకుంటారు. కట్టుకుని ఇక బయలుదేరుతాడు. బయలుదేరి మధ్యలోనే అసలు కళ్యాణం సంగతి ఏమిటంటే జనక మహారాజు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు విశ్వామిత్రుడు అంటారు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దాం అని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినప్పుడు చూస్తాడు శివధనస్సు, అది ఎవ్వరూ విరవలేరు. ఆఖరికి రావణాసురుడు వచ్చి కూడా మీదేసుకుని పడిపోతాడట. ఈయన రాముల వారు శివధనస్సు ఛేదిస్తాడు. అప్పుడు మ్యారేజ్ అవుతుందన్నమాట. అది అసలు ముందు చెప్పాల్సింది, నేను ఈ వనవాసం దాకా వచ్చాను. అయితే దీనికి అసలు ఇదేమిటి అంటే పుట్టింది ఆయన అదే రోజు పెళ్ళి కూడా అవుతుందన్నమాట. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం నాడే ఆయన జన్మిస్తాడు. అదే పునర్వసు నక్షత్రంలోనే వివాహం కూడా చేస్తారు. రామాయణం వల్ల మనకి తెలిసేది ఏమిటి అంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవటం చాలా కష్టం. ఇప్పుడు ఆవిడకి ఏమి లేక అవును వెళ్ళింది అంటే ఎంత కీర్తి సంపాదించుకుంది ఆవిడ, ఎన్ని యుగాలకి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే అక్కడ అంతా అయిపోతుంది, తిరిగి రావణాసురుడు తీసుకుపోవటం, వీళ్ళు వెళ్ళి ఈ వానరులంతా అది వారధి కట్టడం, ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఇంపార్టెంట్ అండి ఏమిటంటే వస్తారు రాజ్యానికి. వచ్చిన తర్వాత ఆ రోజు అందరూ దర్బారు తీరి కూర్చుని పొద్దుపోతుంది బాగా. పొద్దుపోయిన తర్వాత ఇక అందరూ దర్బారు తాలించేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అప్పుడు లక్ష్మణుడు అక్కడే కూర్చుని ఉంటాడు. లక్ష్మణ నీ గదిలో నువ్వు వెళ్ళు అని చెప్తే సరే వెళ్తాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంటుంది. ఆయన రాగానే లేచి నిలబడుతుంది. ఎవరో ఆడ మనిషి ఉందని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కూడా బయటకు వస్తుంది. నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. అంటే తలకాయ ఎంచుకునే చిట్టా అంటే నేను మీ భార్యని అని చెప్తుందట. చెప్పిన తర్వాత ఏం మాట్లాడి అట్లా కూర్చుండిపోతాడట. తెల్లవారులు అట్లా కూర్చుంటారట. తెల్లవారి సీతాదేవి నవ్వుకుంటూ వచ్చి ఎట్లా ఉన్నావు ఏమిటని అడిగితే అస్సలు ఆమె అన్న మాట కాదు. నువ్వు అడవుల్లో ఉండని కందమూల పొలాలు తిని నీ మొగుడు పక్కనే ఉన్నావు, మరి నా మొగుడు ఎక్కడున్నాడు? ఒక్కసారన్నా ఆలోచించావా నువ్వు? నన్ను ఈ రకంగా ఇంత అంతఃపురంలో ఒక బందీలాగా చేసావు నువ్వు అని చెప్పి ఆవిడ చాలా అంటుందిట మాటలు. అంటే అప్పుడు సీతాదేవి అనుకుందిట, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ భార్య భర్తని వదిలిపెట్టకూడదు, నేను చాలా పొరపాటు చేశాను అని చెప్పి అన్నదిట. అసలు వెనక స్త్రీలకు ఎంత ఇది ఇచ్చారంటే
ఆవిడ అంత కష్టపడి అన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పాపం నానా బాధలు పడ్డది, మానసిక బాధ. అవును. చరిత్రలో ఎక్కడైనా ఆవిడ పేరు రాశారా? చరిత్రలో ఎక్కడా లేదు. లేదు. ఉమ్. మరి తర్వాత అట్లాగే ఆడవాళ్ళని తొక్కేశారంటే అట్లా కాదు. ఈ చరిత్రకారులు రాసినవన్నీ అవి ఉమ్. ఆడవాళ్ళకి ఎప్పుడు సరైన గౌరవమే ఉండేది. ఒకవేళ గౌరవం లేకపోయినా అదంతే కావాలని వాళ్ళు సరిపెట్టుకుపోయేవాళ్ళు. రామాయణంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఎన్ని కష్టాలు వచ్చినా సంసారాన్ని విడిచిపెట్టకూడదు. ఆ సంసారం ఉండటం వల్లేగా పిల్లజల్లా ఉంది, వాళ్ళు ఉండటం వల్లేగా వంశం వృద్ధి చెందింది, ఆ వృద్ధి చెందటం వల్లేగా మళ్ళా ఇంకో ఫ్యామిలీ ఏర్పాటైంది. అందుకని అది మనొక్క సుఖం కోసం మనం చూసుకోకూడదు. మన మీద కొంత బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మనం ఎంతో చక్కగా నిర్వర్తిస్తే మళ్ళా తరాలు కూడా అట్లాగే ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు అని చెప్పి ఒక నీతి. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేవమ్మా, ఏమీ లేవు. అసలు సమాజం ఎంత భ్రష్టు పట్టిపోయిందో. అవును. అవి ఇప్పుడు అంటే ఇది గుడి, నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ఇక చిన్న పిల్లలు చెప్పుకున్నట్టు మగ ఆయన పెళ్ళాన్ని గురించి ఇట్టా అని చెప్తాడు, ఆడ మనిషి మొగుడు గురించి ఇట్టా అని చెప్తారు. అసలు వాళ్ళల్లో వాళ్ళకు ఉండాలి, తప్పులు ఒప్పులు వాళ్ళే ఇది చేసుకోవాలి. వాళ్ళకి మీరితే పెద్దవాళ్ళని కూర్చోబెట్టి చెప్పుకోవాలి. అందుకని రామాయణం ఆదర్శంగా ఇప్పుడు వాళ్ళ రోజున అందరూ రామాయణం ఆదర్శంగా తీసుకోవాలి. మిగిలిన ఎంతమంది ఉన్నా, ఎన్ని తరాలు వెళ్ళినా, ఎన్ని యుగాలు గడిచినా, ఇప్పుడు భగవంతుడు అనేది శివుడు విష్ణుమూర్తి ఇవన్నీ చెప్పుకుంటారు, కానీ రాముడు కృష్ణుడు మనలాగానే జన్మనెత్తి భగవంతుళ్ళు అయిపోయినారు. అట్లాగే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, ఎందుకంటే మన జాతిలో పుట్టినవాడు కాబట్టి. అది రామాయణం మనకు నేర్పేది. ఒకే నక్షత్రంలో పుట్టటాన ఆ నక్షత్రంలోనే పెళ్లి కూడా చేశారు. అందువల్ల పుట్టినరోజు మరి పెళ్లి రోజు రెండు ఒకే రోజు చేస్తారు. రామాయణం అంటే అది. పట్టాభిషేకం కూడా ఆ రోజునేనా అమ్మ? మరుసటి రోజు పట్టాభిషేకం మర్నాడు చేస్తారు. మర్నాడు చేస్తారు. ఓకే. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాయన్నీ. ఎన్ని చేసినా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. భక్తులు కూడా ఏదో నామినల్గా వచ్చి అటెండెన్స్ చేసుకున్నట్టుగా గుళ్ళో వేసుకుని పోకూడదు. కొన్ని నేర్చుకోవాలి దాని గురించి. ఇప్పుడు కొంత చిన్నప్పుడు తల్లిదండ్రి చెప్తారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక అసలు మన లెక్చరర్స్ చెప్తారు, పంతులు గారులు చెప్తారు చిన్నప్పుడు. తర్వాత పెళ్ళైన తర్వాత భర్త చెప్తాడు. ఇంతమంది చెప్పినా మన మనసు ఎటుపోతుందంటే మన జ్ఞానం అంతా ఎటుపోయింది. మంచి చెడు ఆలోచన శక్తి మనకు ఉంది కదా, ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి. ఒకవేళ పొరపాటే, అవతల వాళ్ళదే పొరపాటే, క్షమించే శక్తి నీ దగ్గర ఉంటే వాడు రెండోసారి మళ్ళీ పొరపాటు చేయడు. ఒకవేళ 2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత సర్దిద్దుకుంటాడు. క్షమించే గుణం ఉంటేనే ప్రపంచం నడుస్తుంది, లేకపోతే నడవటం కష్టం. నిజమమ్మా మీరు చెప్పింది. అందుకనే అంటే ఒక రామాయణము, ఈ రాముల వారికి సంబంధించిన విషయాలు వింటేనే అన్ని బంధాలకు సంబంధించిన ఎలా ఉండాలి, ఏంటి అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి ముఖ్యంగా ఇదంతా అర్థమవుతుంది నిజంగా. అందుకే ఆదర్శంగా తీసుకోవటం. ఇప్పుడు రాముడు ఒకళ్ళ కోసమే, రాజ్యం కోసమే జీవించాడు. అవును. తన కోసం కానీ, తల్లిదండ్రుల కోసం కానీ, భార్య కోసం కానీ కాదు. లాస్ట్ ఆయన నోటెంబడి ఎప్పుడు వీళ్ళందరి మీద ప్రేమ ఉన్నది, మాటలు రాలా. చివరికి మీరు చూసుకోండి, సీతాదేవి లాస్ట్కి ఏంటి లవకుశలు యుద్ధం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు సీత దగ్గరికి వచ్చి క్షమించమని కూడా అడుగుతాడు.
అడిగి రమ్మంటే రానంటుంది అని ఇక తన పొరపాట్లు కొన్ని చెప్తాడు, తన తప్పులు కొన్ని చెప్తాడు, ఇందుకోసం ఇట్లా చేశాను అట్లా చేశానని. అయినా కానీ నవ్వుతుంది, ఏముంది, ఇక తను భూదేవిలోకి వెళ్ళిపోతుంది. అంతకన్నా పెద్ద బాధ ఇంకోటి ఉంటుందా? అవును, అంతా అయిపోయిన తర్వాత పట్టుకుంటే ఏమొస్తుంది? అంతే కదా. అందుకని చరిత్ర మనం చదివాము అంటే అంతా నేర్చుకోలేము, ఎవ్వరూ కూడా అంతా నేర్చుకోలేరు. అది దాంట్లో కావాల్సినవన్నా మంచివన్నా మనం తీసుకోగలగాలి, దాన్ని అమలు చేయగలగాలి. ఎప్పుడు కూడా మనము చేస్తేనే దాన్ని ఇతరులకి చెప్పాలి, లేకపోతే మనం చేయకుండా చెప్పేది అసలు ఉండనే ఉండదు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.